అన్యులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అంగరీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా, అంగరీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. మొదటి దినవృత్తాంతములు అనుకుంటున్నాను, రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము, పేజ్ నెంబర్ 371. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచుంది. దేవుని యొక్క కన్నట లోకమంతా స్కానింగ్ చేస్తూ ఉందట. ఎందుకు స్కానింగ్ చేస్తూ ఉంది ఆయన కళ్ళు? ఎవరైనా యథార్థంగా జీవిస్తున్నారా వారిని బలపరచాలి, యథార్థంగా జీవించే వారి ఆరోగ్యాన్ని బలపరచాలి, యథార్థంగా జీవించే వారి వ్యాపారాన్ని బలపరచాలి, యథార్థంగా జీవించే వారి ఉద్యోగాన్ని బలపరచాలి, యథార్థంగా జీవించే వారి యొక్క సేవను సంఘాన్ని బలపరచాలి. దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. అలా సంచరిస్తున్న కన్ను ఎప్పుడైనా వచ్చి నీ మీద ఆగిందా? అదే నా ప్రశ్న. యథార్థవంతుణ్ణి బలపరచాలి అని చెప్పి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నప్పుడు నీలో ఉన్న యథార్థతను చూసి, నీలో ఉన్న నీతిని చూసి దేవుని కన్ను ఆగిందా? ఇక్కడ ఒక నీతిమంతుణ్ణి కనుగొన్నాను, ఈ ఇంట్లో నీతిమంతుడు ఉన్నాడు, ఈ ఇంట్లో యథార్థవంతురాలు ఉంది అని నీ ఇంటి పైన దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడైనా ఆగిందా? ఆగే విధంగా నీ జీవితము ఉందా? ప్రశ్నిస్తున్నాను. ఎవరు నీతిమంతులను ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఈ చక్కని మాట ఉంటుంది. ఆ నీతిమంతుల్లో కనిపించేటటువంటి లక్షణం ఏమిటో అక్కడ మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అసలు సిసలైన భక్తి ఏమిటో చూద్దాం రండి. పేజ్ నెంబర్ 210, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును అంటే నీతి, పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా, పరిశుద్ధమైన జీవితం ఏదనగా, పవిత్రమైన జీవితము ఏదనగా, నిష్కలంకము అయినటువంటి భక్తి లేక భక్తిపరుడు ఎవరనగా, ఎవరట? దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే దేవుని దృష్టిలో నీతి కలిగి జీవించడం. ఈ లోక మాలిన్యము అంటకూడదు. నీ కన్నుల ద్వారా కావచ్చు, నీ తలంపుల ద్వారా కావచ్చు, నీ చేతుల ద్వారా కావచ్చు, నీ చేతుల ద్వారా కావచ్చు, నీ సంపాదన ద్వారా కావచ్చు, ఈ లోకంలో ఉన్న పాపిష్టి మాలిన్యము నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త పడ్డమే దేవుని దృష్టిలో నీతిగా జీవించటం.
అలాగే దేవుని ప్రేమను క్రియల్లో చూపించటం. దేవుని ప్రేమను క్రియల్లో చూపించటం అనగా ఇదిగో దిక్కులేని బిడ్డలను ఆదరించటం, విధవరాళ్లకు అండగా నిలబడడం, పెద్దవారిని పేదవారిని ప్రేమించటం. మన కల్వరి టెంపుల్ చేసేది అదేగా. భర్తను పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఆ సహోదరికి మన కల్వరి టెంపుల్లో పెన్షన్ ఇస్తున్నాం. 60 సంవత్సరాలు నిండిపోయినటువంటి తల్లి, భర్తను పోగొట్టుకున్న, భార్యను పోగొట్టుకున్న, ఆర్థికంగా చితికిపోయినటువంటి తల్లులకు తండ్రులకు ఎంతో కొంత వృద్ధాప్యంలో కాస్తో కూస్తో సహాయం చేయాలని చెప్పి ఆర్థికంగా సహాయం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం చదువు ప్రారంభమవుతున్న సమయంలో మన కల్వరి టెంపుల్లో పేద విద్యార్థులకు బుక్స్ ఇస్తున్నాం, బూట్స్ ఇస్తున్నాం, లంచ్ బాక్స్ ఇస్తున్నాం, స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక కిట్టుగా ఇస్తున్నాం. ఎందుకని? పేద విద్యార్థులకు మనం అండగా నిలబడాలని. పేద విద్యార్థులకు, పేద బిడ్డలకు అండగా నిలబడుతున్నాం, విధవరాండ్రులకు అండగా నిలబడుతున్నాం. వృద్ధాప్యానికి వచ్చి ఒంటరిగా మిగిలిపోయిన తల్లులకు తండ్రులకు పేరెంట్స్ హోమ్ ఏర్పాటు చేశాం. ఆ పేరెంట్స్ హోమ్లో మనం ప్రేమకు అనురాగానికి నోచుకోలేనటువంటి పెద్దలను ఈరోజు కూడా మనం పోషిస్తున్నాం. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించటమే కాకుండా దాన్ని క్రియల్లో చూపిస్తున్నాం మన కల్వరి టెంపుల్లో. కాబట్టేనండి దేవుడు మన కల్వరి టెంపుల్ని చల్లగా చూస్తున్నాడు, ఎంతగా దీవించాడు. దీనంతటికీ కారణం ఏంటి తెలుసా? సతీష్ కుమార్ గొప్పతనం కాదు. సతీష్ కుమార్ ఇదంతా చేయగలుగుతున్నాడంటే మీ యొక్క దాతృత్వం, మీ యొక్క సహాయం, మీ యొక్క చేయూత వల్లే అది సాధ్యమైంది. మీరిచ్చే కానుకలు మీకు ఆశీర్వాదకరంగా, దేవుని రాజ్యానికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి అని చెప్పే వాక్యానుసారంగానే ఒకవైపు సువార్తను ప్రకటిస్తున్నాం, సంఘాలు స్థాపిస్తున్నాం, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తున్నాం, ఆత్మల రక్షణలోకి నడిపిస్తున్నాం, దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద విస్తరింప చేస్తున్నాం. ఇదంతా కూడా వాక్యానుసారం. యథార్థంగా జీవించే సేవకుని మీద, యథార్థంగా జీవించే సంఘం మీద, యథార్థంగా జీవించే సంఘ సభ్యుని మీద దేవుని కళ్ళు ఉంటాయి.